కళ్యాణ్ కాకినాడకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఇక రేపు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. ఇక సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 3వ తారీఖు వరకు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఇక రేపు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. ఇక 2న కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. ఇక 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు శుభవార్తగా తెలుస్తుంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేనకు ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం రానున్నారు. అలాగే ఈయన రాక కోసం ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈయన రాక కోసం అంటే 3 రోజులు బిజీ షెడ్యూల్ వచ్చిన డిప్యూటీ సీఎం గా రావడం అనేది కూడా, అంటే ఎమ్మెల్యే గారు నగ్గిన తర్వాత రావడం కన్నా డిప్యూటీ సీఎం గా రావడానికి ప్రధానంగా ప్రజలు, స్థానికంగా ఉన్న నేతలు కానీ, కార్యకర్తలు కానీ, ఓట్లు వేసిన ఓటర్లు కానీ ప్రస్తుతం జనసేన అధినేతను చూసేందుకు కానీ, అలాగే కలిసేందుకు కానీ చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక్క ఛాన్స్ నన్ను అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వండి అనేది ధీటుగా ఏదైతే మాట ఇచ్చారో, తగ్గిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోనే నేను స్థానికంగా ఉంటానో, కార్యకలాపాలన్నీ కూడా ఎక్కడి నుంచి నడిపిస్తాననే విధంగా రేపు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా 1వ తారీఖు కావడం వల్ల అందులోని పెన్షన్ కార్యక్రమం ఉండడం, ఇక్కడి నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ భావించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 3 రోజులు బిజీ షెడ్యూల్ ఉన్నట్టుగా తెలుస్తుంది అఖిల. ఓకే, రైట్ కిషోర్, థ్యాంక్ యూ. రేపు జరగనున్న పింఛన్ల